సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు అష్టావక్ర గీత 64వ భాగం చూస్తున్నాం మనం. 64వ శ్లోకం 18వ అధ్యాయంలో సర్వారంభేషు నిష్కామః యశ్చరేత్ బాలవన్మునిః న లేపస్తస్య శుద్ధస్య క్రియమాణేపి కర్మణి. అష్టావక్ర మహర్షి ఈ శ్లోకాల ద్వారా, అంటే 300 శ్లోకాలు ఉన్నాయి అష్టావక్ర గీతలో. అన్ని శ్లోకాల్లోనూ భగవద్గీతలో అక్కడక్కడ చెప్తారు స్థితప్రజ్ఞ లక్షణాలు. స్థితప్రజ్ఞుడు, జ్ఞాన నిష్ఠ, ఇవన్నీ ఒకే రకమైన మాటలు అన్నమాట. ఆ స్థితప్రజ్ఞుడి గురించి, ఆ జ్ఞాన నిష్ఠ గురించి చెప్తున్నారు అష్టావక్ర మహర్షి. అంటే అతను ఎట్లా ఉంటాడు, తనని గురించి తన దృక్పథం మారిపోతుంది. ఈ దృక్పథం అన్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. దృక్పథం అంటే యాటిట్యూడ్. మీకు చాలాసార్లు ఇదివరకు చెప్పాను, మళ్ళీ చెప్తాను. ATTITUDE యాటిట్యూడ్. యాటిట్యూడ్ ATTITUDE. ఒక రకమైన కోయిన్సిడెన్స్ ఉంది ఇక్కడ. A అంటే 1, B అంటే 2, C అంటే 3, D అంటే 4. అలా అక్షరాలు లెక్క పెట్టుకుంటే A ఎంత, T అంటే ఎంత వస్తుంది, అట్లా ATTITUDE అట్లా అక్షరాలు లెక్క పెట్టుకుంటే 100 వస్తుంది, 100 వస్తుంది. అంటే నీ లైఫ్ అంతా కూడా నీ దృక్పథం మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు ఎలా చూస్తున్నావు, నిన్ను నువ్వు ఎలా చూసుకుంటున్నావు, నీ కుటుంబాన్ని నువ్వు ఎలా చూసుకుంటున్నావు, సమాజాన్ని నువ్వు ఎలా చూస్తున్నావు, నీ ఆఫీస్ నువ్వు ఎలా చూస్తున్నావు, అంటే నీ దృక్పథం అన్నమాట. నీ దృక్పథం, నీ దృష్టి, నీ దృష్టిని బట్టి ఈ సృష్టి ఉంటుంది. దట్స్ ఇట్. ఆ దృష్టిని బట్టే మనకు ఆత్మజ్ఞానం వస్తుంది. ఆత్మజ్ఞానం అంటే దృష్టి మార్పు, అంతే. ఈ జగత్ అందరికీ ఒకటే. అలా మనం అర్థం చేసుకోవాలి. ఏమంటాడు స్థితప్రజ్ఞుడు అంటే జ్ఞాన నిష్ఠ? ఏమంటాడు, అహం ఆత్మ అస్మి అనుకుంటాడు. బయటికి నీతో కనపడిన వాళ్ళందరికీ చెప్పడు. అహం మనిషి కాదు, నేను ఒక వ్యక్తిని కాదు, నేను కుటుంబంలో ఒక సభ్యుడిని కాదు, సమాజంలో ఒక మనిషిని కాదు, సర్వవ్యాపకమైన ఆత్మ అస్మి, అహం ఆత్మ అస్మి కనపడిన వాళ్ళకల్లా చెప్పడు. ఇదంతా శృతి, లోపల మైండ్, ఇన్నర్ మైండ్. అది ఇన్నర్ స్ట్రెంగ్త్, ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషనే. బయటకేం ట్రాన్స్ఫర్మేషన్ ఉండదు. మారిపోతాడు అట్లా. ఆ దృక్పథంలో మార్పు నీ యొక్క పర్సనాలిటీని మొత్తం మార్చేస్తుంది అనమాట. జ్ఞానికి అజ్ఞానికి తేడా దృక్పథంలో మార్పు, యాటిట్యూడ్లో మార్పు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అహంకారంగానే ఎప్పటికీ ఉంటుంది. అహంకారం అంటే మనకు తెలియదు చాలా మందికి. ఏంటిది అహంకారం అంటే? పొగరు, నేను చేయగలను అనేటటువంటి ధీమ. అది కాదు అహంకారం అంటే. ఇక్కడ అహంకారం అంటే దేహము. దేహం అంటే శరీరత్రయము. శరీరత్రయం అంటే స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము. అవి పక్కా జడం కదా, అవి ఇనర్ట్ కదా. అంటే ఇనర్ట్ అంటే ఏంటి? చైతన్య రహితం, అచేతనం అన్నమాట. వాటికి కొంచెం ప్రతిబింబ చైతన్యం తోడవుతుంది. వీటికి స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలకి, మన ఇంద్రియాలకి, మన మనసుకి, అన్నిటికి కలిపి. సూక్ష్మ శరీరం అంటే మనసే కదా. వీటికి కొంచెం ప్రతిబింబ చైతన్యం తోడవుతుంది. చితాభాస అంటారు, ప్రతిబింబ చైతన్యం అంటారు. సో శరీరత్రయం ప్లస్ చిదాభాస ఈజ్ ఈక్వల్ టు అహంకారం. గుర్తుపెట్టుకోండి. దేహము, మనస్సు, ఇంద్రియాలు ఇవన్నీ కలిపి ప్లస్ ప్రతిబింబ చైతన్యము, చిదాభాస ఈజ్ ఈక్వల్ టు అహంకారం. గుర్తుపెట్టుకోండి. ఇది ఒక యూనిట్. నాలో ఏముంది? అహంకారం ఉంది, ఆత్మ కూడా ఉంది. సర్వవ్యాపక చైతన్యం. ఆత్మ అంటే సర్వవ్యాపక చైతన్యం. సర్వవ్యాపక చైతన్యం ఉంది నాలో.
నాలో అహంకారం ఉంది. రెండు ఉన్నాయి. కానీ నేను బతికినంత కాలం అహంకారంతోనే పనిచేస్తా. నేను ఏదైనా మాట్లాడతానంటే అహంకారమే కదా! అంటే బాడీతోనే కదా మాట్లాడతాను. ఆత్మతోనే మాట్లాడను కదా! ఆత్మ అకర్త కదా! సో, కాబట్టి అహంకార ప్రధాన జీవితమే చేస్తాం మనం. కానీ ఆత్మ ప్రధాన జీవితం లోపల ఉండాలి. సో, అహంకార ప్రధాన జీవితం నుంచి ఆత్మ ప్రధాన జీవితానికి లోపల మార్పు జరగాలి మనకి. అహంకారంగానే ఎప్పటికీ ఉంటుంది. అహంకారం ఆత్మగా మారదు. అవి రెండు యూనిట్స్. నాలో ఉన్నాయి, నీలో ఉన్నాయి. ప్రతి వ్యక్తిలోనూ, అందరి మనుషుల్లోనూ ఉంటాయి. అహంకారం ఉంటుంది, ఆత్మ ఉంటుంది. దేహం ఉంటుంది, దేహి ఉంటుంది. శరీరము, శరీరి, ప్రకృతి, పురుషుడు. అలా అయితే అహంకారం ద్వారా విజయాలను పొందాలని ప్రయత్నించటం ఆపు. అంటే లౌకిక వ్యవహారాలను కొంచెం తగ్గించుకో అని అర్థం. అహంకారానికి సమస్యలు లేని కాలం అంటూ ఉండదు. ఎప్పుడు సమస్యలే. అహంకారానికి ఎప్పుడు సమస్యలే. అహంకారానికి ఎప్పుడు సమస్యలే. అంటే సమస్యలు లేని కాలం అంటూ ఉండదు. కావాలంటే ఒక టైపులో అహంకారం ఏం చేస్తుంది? ఈ సమస్య బదులు ఆ సమస్య, ఆ సమస్య బదులు ఈ సమస్య. సమస్యలుగానే ఉంటాయి. ఇప్పుడు ఫన్నీగా మార్చుకుంటుంది అది. చూడండి ఎంత ఫన్నో. ఏంటది? నీకు ఒక అతను గురిశిక్ష చేశారనుకోండి, బాబు నేను ఉరిదీయమంటావా లేకపోతే తుపాకీతో కాల్చి చంపమంటావా? చెప్పు. ఒక గోల్డెన్ కత్తితో చంపమంటావా, మరి సిల్వర్ కత్తితో చంపమంటావా? అదొక ఇదా? చెప్పండి. చావటం గ్యారెంటీ. ఉరిదీయమంటావా, తుపాకీతో కాల్చమా? ఇలా సమస్యల్ని అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు తిప్పుకుంటుంది. కానీ సమస్యలుగానే ఉంటాయి. ఏది? అహంకార ప్రధాన జీవితం గనక మనం కొనసాగిస్తే సమస్యలకు ఫుల్ స్టాప్ అంటూ ఉండదు. ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు, ఎప్పుడు సమస్యలో చిక్కుకుని ఉంటాడు. నీతో మాట్లాడుతుంటాడు, అటు చూస్తుంటాడు దొంగ చూపులు. ఏంటంటే ఎవరు వస్తా అన్నారండి, వాళ్ళ కోసం చూస్తున్నాను అంటాడు. సో ఏదో ఎప్పుడు బిజీ ఏ సమస్యలు అంటే. తర్వాత ఒక మంచి మెర్సిడెస్ బెంజ్ కార్ ఉంటుంది. ఎంత ఆనందంగా ఉంటుంది జీవితం. ఆ మెర్సిడెస్ బెంజ్ కార్, ఆ బెంజ్ కార్లో ఎక్కితే ఆ డ్రైవర్ ఏం చేయవసరం, డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే వెళ్ళిపోతుంది అది. అంటే అంత కంఫర్టబుల్ గా ఉంటుంది అది. చక్కగా హాయిగా జర్నీ చేయొచ్చు, హాయిగా ఉంటుంది. మంచి ఖరీదైన కారు. ఆనందించడు. అయ్యో నాకు మెర్సిడెస్ బెంజ్ కార్ ఉంది కదా, హాయ్ హ్యాపీ అని అనుకోడు. ఏంటండి మీరు మెర్సిడెస్ బెంజ్ కార్ కొన్నారు కదా, సంతోషంగా ఉన్నారంటే, ఏం సంతోషం అండి, ఆడు పెట్రోల్ దొంగతనం చేస్తున్నాడు సార్ డ్రైవరు అంటే అది సమస్య. కారు ఉన్న ఆనందం పుష్కాకి అంతే. ఈ పెట్రోల్ దొంగతనం చేసే డ్రైవరే బాధిస్తున్నాడు, అదే సమస్య కూర్చుంటుంది. సో ఆనందాన్ని మింగేస్తుంది ఎవరు? సమస్య. ఇదంతా నీ మనస్సే కదా, ఇదంతా నీ అహంకారమే కదా. అహంకారానికి ఎప్పుడు అపజయమే. నీవు ఏం చేస్తావు? మ్యాక్సిమం ఏం చేస్తావు? నువ్వు మంచి పుణ్యలోకాల్లోకి వెళ్తావు, అంటే స్వర్గానికి వెళ్తావు. స్వర్గానికి వెళ్ళినా కూడా కొంతకాలం ఉంటావు అక్కడ, కొంతకాలం ఉండి మంచిగా ఎంజాయ్ చేస్తుంటావు. అప్పుడు టప్పని వాళ్ళు వస్తారు, కొంతమంది వచ్చి అయిపోయింది సార్, సారీ మీ టైం అయిపోయింది, వెళ్ళిపోదాం పదండి అంటారు. స్వర్గంలో కలకాలం మనం ఉండలేం కదా, టెంపరీగా కదా ఉండేది అక్కడ. క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి. వచ్చేస్తాం మన టైం అయిపోగానే అక్కడి నుంచి. అంటే స్వర్గానికి వెళ్ళటం కూడా అది పెద్ద విజయం కింద కాదు. ఏదో సాధించాను అనుకుంటాం, అది కాదు. మరి ఏం చేయాలి నేను? చెప్పండి, నేనేం చేయాలి? స్వర్గానికి కూడా వెళ్ళటం విజయం కాదంటున్నారు కదా, ఏం చేయాలి? ఏమి చేయాలంటే ఈ దేహంతోనే, ఈ అహంకారంతోనే నువ్వు బతికి ఉండగానే, జీవించి ఉండగానే ఏం చేయాలి? ఆత్మ దృష్టిని అవలంబించు. అనాత్మ అభిమాన త్యాగ, ఆత్మ అభిమాన నిష్ఠ. ఈ చిలక పలుకులు కాదు. ఆత్మలో రమించటం నేర్చుకో. ఆత్మ దృష్టిని అవలంబించు. ఆత్మస్వరూప నిష్ఠలో నువ్వు ఉండి నీ జీవితాన్ని ఒక ఆటగా మలుచుకో. ఇది వేదాంతం యొక్క అసలు సిసలు ఉద్దేశ్యం.
ఇది మనం అందరం పాటించాలి. ఇది పాటించడం చాలా తేలిక. అంటే శాస్త్రం గురించి ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా కూడా ఇది ఏం కష్టం కాదు. ఇది చాలా తేలిక. పైకి ఒక రకంగా ఉంటాం, లోపల ఇంకో రకంగా ఉంటాం. అంటే లోపల అహం ఆత్మ అస్మి, బయట అహం అహంకారం అస్మి. అంతే, బయట అహంకారం అస్మి. నీ పేరేంటంటే నా పేరు సుబ్బారావు, లోపల అహం ఆత్మ అస్మి. ఇట్లా అనుకుంటాం అన్నమాట. తర్వాత ఇప్పుడు మొదటి శ్లోకం చూస్తున్నాం మనం. ఈ 18వ అధ్యాయంలో 64వ శ్లోకం చూస్తున్నాం కదా. ఈ శ్లోకాల ద్వారా అష్టావక్ర మహర్షి జ్ఞాననిష్ట ప్రవర్తన గురించి చెప్తున్నాడు అన్నాం కదా. ఈ 5 వేదాంత రత్నాలు అతనికి అట్లా నాలుక మీద ఆడుతుంటాయి అన్నమాట. అంటే మనసులో, సుప్త చేతన మనసులోను, మరి సూపర్ఫిషియల్ మైండ్లో కూడా అవి ఎప్పుడు నేను సర్వవ్యాపకమైన చైతన్యాన్ని, అట్లా దాని ప్రకారం జీవిస్తాడు. 5 వేదాంత రత్నాలు బాగా జీర్ణించుకున్నాడు అనమాట. అతను బ్లడ్ తీశారంటే మీరు బ్లడ్లో ప్రతి కణంలోను, అణువులోను, కణంలోను కూడా మీకు వేదాంత రత్నాలే కనపడతాయి. అహంకారానికి ముక్తి రాదు, సమస్యలు లేని కాలం అంటూ లేదు. మరి ఆత్మకు ముక్తి ఉందా చెప్పండి? ఆత్మకి ముక్తి ఎప్పుడూ ఉంది. ఆత్మకు అసలు సమస్యలు అంటూ ఉండవు. అహంకారం అంటే ఒక వ్యక్తి, ఒక ఇండివిజువల్ అనమాట. అహంకారం అంటే ఒక వ్యక్తి, దేహము, మనస్సు, ఇంద్రియాల సముదాయం ప్లస్ ఇందాక చెప్పాను కదా ప్రతిబింబ చైతన్యం. మీకు ప్రతిబింబ చైతన్యం ఉన్నదా? చైతన్యం ఉన్నదా? మీకు ప్రతిబింబ చైతన్యం ఉన్నదా? చైతన్యం ఉన్నదా చెప్పండి అని ఎవరిని అడిగారు అనుకోండి, ఏం చెప్తారు? ప్రతి మనిషి కూడా మనం మాట్లాడుతున్నాం అంటే ప్రతిబింబ చైతన్యం ఉండబట్టే మాట్లాడుతున్నాం. మనం మాట్లాడుతున్నాం అంటే రిఫ్లెక్టెడ్ కాన్షియస్ వలన మాట్లాడుతున్నాం. అంటే సర్వవ్యాపక చైతన్యం అంతటా ఉంటుంది కదా. ఆత్మకర్త అంటే ఆత్మ ప్రజెన్స్ లో, సర్వవ్యాపక చైతన్యం ప్రజెన్స్ లో సర్వవ్యాపక చైతన్యం ఎక్కడుంది? డెహ్రాడూన్లోను, ఎక్కడ ఉజ్జయినిలోనూ లేదు. ఆ సర్వవ్యాపక చైతన్యం అంటే నేను సర్వవ్యాపక చైతన్యంగా అంతటా ఉన్నాను అనేది బేసిక్ లా అన్నమాట అది. అయితే నేను మాట్లాడుతున్నాను కదా, ఎవరి దేహంతో మాట్లాడుతున్నాను కదా, నోటితో మాట్లాడుతున్నాను కదా. ఈ మాట్లాడటానికి కారణం ఎవరు? జడం కదా. శరీరత్రయం జడం. శరీరత్రయమే కదా మాట్లాడేది, దేహమే కదా మాట్లాడేది. ఎట్లా మాట్లాడుతుంది జడమైతే? అంటే ప్రతిబింబ చైతన్యం, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ ఉండటం వల్ల మాట్లాడుతుంది. ఆత్మ ఉండటం వల్ల కాదు. ఆత్మ అందరికీ ఉంటుంది, డెడ్ బాడీకి కూడా ఉంటుంది. ఒక డెడ్ బాడీలో కూడా ఆత్మ ఉంది. ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? సర్వవ్యాపకం కదా. నువ్వు డెడ్డా ఎలైవా అనేది దానికి అనవసరం. ఆత్మ సర్వవ్యాపకం. సో నేను సర్వవ్యాపకము. ప్రస్తుతం ఈ దేహంలో ఉన్నాను. ఈ దేహం ప్రస్తుతం ఇది ఇన్సిడెంటల్ బాడీ అంటారు. ఇన్సిడెంటల్, ఎప్పుడు రాలిపోతుందో తెలియదు. ఎంతవరకు ఉంటాం ఈ దేహంలో? ఎంతవరకు ఉంటాను నేను అంటే ప్రతిబింబ చైతన్యంగా ఎంతవరకు ఉంటాను అది గుర్తుపెట్టుకోండి. ఆత్మగా ఎప్పుడు ఉంటుంది. ఈ దేహం రాలిపోయిన తర్వాత కూడా ఆత్మగా ఉంటుంది. సో ఆత్మగా ఉన్నదాన్ని శుద్ధ చైతన్యం అంటారు, ఒరిజినల్ కాన్షియస్నెస్. ఇప్పుడు మనకి హెల్ప్ చేసేది ఎవరు? రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్. ఇది బేసిక్ లా, ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. సో ఆత్మ అంటే బింబ చైతన్యము, సాక్షి చైతన్యము, సర్వవ్యాపక చైతన్యము. అహంకారానికి ఉనికిని ఇచ్చేది చైతన్యము. చైతన్యము లేనిదే ప్రతిబింబ చైతన్యం ఉండదు కదా. అహంకార ప్రధాన జీవితం స్థిరంగా ఉండదు. ఎందుకంటే జగత్తు చాలా పెద్దది, దాని స్వభావం అతి రహస్యం, మన ఊహలకు అందదు. జగత్తును మనం కంట్రోల్ చేయలేము, నియంత్రించలేము. కాబట్టి అహంకారానికి ఎప్పుడు అపజయమే, పరాభవమే మిగులుతుంది, విజయం అంటూ ఉండదు. అది దృష్ట జగత్తు కావచ్చు, అంటే వ్యక్తంగా ఉండే జగత్తు కావచ్చు. దృష్టం అంటే వ్యక్తం, లేదా అదృష్ట
కర్మలు. ఇప్పుడు ప్రారంభ కర్మ మనకు అదృష్టం కదా, అదృష్టం కదా. ఇప్పుడు చాలా బాగుంటాడు, చాలా 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 బాగుంటాడు, 6 రౌండ్లు వేస్తాడు, 6 కిలోమీటర్లు నడుస్తాడు ఒక మనిషి, రేపు పక్షవాతం వస్తుంది. ప్రారంభం తెలియదు కదా మనకి. సో అదృష్ట కర్మలు కావచ్చు, దృష్ట కర్మలు, దృష్ట జగత్తు కావచ్చు, ఏదైనా సరే అహంకారానికి స్వేచ్ఛ లేదు, సమస్యలు తప్పవు. కాబట్టి సుఖ సంతోషాలు కూడా ఉంటాయి, అహంకారానికి సుఖ సంతోషాలు ఉంటాయి, కానీ సుఖాన్ని సంతోషాన్ని మింగేసి సమస్యను ముందుకు పెడుతుంది అనమాట. ఎందుకంటే మనసు చంచలం కదా. ఇందాక కారు చెప్పాను కదా, కారు ఉందని సంతోషం లేదు, ఓ డ్రైవర్ గురించి మాట్లాడతాడు, పెద్ద సమస్య అయిపోయాడు సార్ డ్రైవర్ అంటాడు. సో అహంకారానికి సమస్యలు ఉండని కాలం అంటూ ఉండదు. కాబట్టి అహంకారము సంసార కారణం. అహంకారము అహంకారంగానే ఎప్పటికీ ఉంటుంది. అహంకారము ఆత్మగా మారదు. సమస్యలతో సతమతం అయ్యే బదులు నీ యాటిట్యూడ్ మార్చుకో, నీ దృష్టి కోణం మార్చుకో అని వేదాంతం సలహా చెబుతుంది. మే ఐ హెల్ప్ యూ అని బోర్డు పెట్టి కూర్చుంటుంది. ఇప్పుడు ఈ శాస్త్రం ఏం చేస్తుందంటే ఎవరికి కావాలో వాళ్ళకే సలహా చెబుతుంది, ఎన్ఫోర్స్మెంట్ ఉండదు. ఇప్పుడు రైల్వే స్టేషన్లో మే హెల్ప్ యూ అని కౌంటర్ ఉంటుంది, ఎవరు వాళ్ళ దగ్గరికి వెళ్తారో వాళ్ళకే చెప్తారు కదా వాళ్ళు, మే హెల్ప్ యూ అండి, మేము తిరుపతి వెళ్ళాలనుకుంటున్నాం, పలానా ట్రైన్ వస్తుందా, ఎన్నింటికి వస్తుంది, ఏ ప్లాట్ఫామ్ వస్తుంది, అసలు వస్తుందో రాదా చెప్పండి అని మనం అడుగుతాం. మనం అడిగితే వాళ్ళు చెప్తారు మే హెల్ప్ యూ కౌంటర్. అట్లాగే శాస్త్రం కూడా ఎవరు దాని సహాయం తీసుకుంటారో వాళ్ళకే అది సహకరిస్తుంది. శాస్త్ర జ్ఞానం లేని వాళ్ళు చాలా మంది ఉంటారు ఈ ప్రపంచంలో. వాళ్ళు జంతువుల్లాగా పుట్టి, జంతువుల్లాగా పెరిగి, జంతువుల్లాగా కొంత సంతానోత్పత్తి చేసి చచ్చిపోతారు. చాలా 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 కంఫర్ట్స్ అనమాట. లైఫ్ చాలా 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 కంఫర్టబుల్ గా, చాలా సౌఖ్యాలు అనుభవిస్తారు. పేడ పురుగు కూడా సౌఖ్యాలు ఉంటాయి, ఎమీబాకు కూడా సౌఖ్యాలు ఉంటాయి, ఒక గాడిదకి కూడా సౌఖ్యాలు ఉంటాయి. అట్లా జంతువులాగా పుట్టి జంతువులాగా చనిపోతారు. శాస్త్ర వాసన అంటూ ఉండదు వాళ్ళకి, అది ప్రారంభం, ఏం చేస్తాం అంతే. సో అహంకారానికి ఎప్పుడు విజయం లభించదు, ఎప్పుడు అపజయమే. అహంకారంతో స్వర్గానికి వెళ్ళినా కూడా అది విజయం కాదని చెప్పాను కదా. కాబట్టి వేదాంతం యొక్క అసలు ఉద్దేశం ఏమిటి అని ఒక ప్రశ్న వేస్తే, అహంకారం ద్వారా విజయాలను పొందాలని ప్రయత్నించటం ఆపు, స్టాప్. స్టాప్ అంటే అహంకారాన్ని మనం తొలగించుకోలేము. అహంకారం మనం చనిపోయేదాకా ఉంటుంది. అంటే దేహమే అనుకోండి మీరు, ఇంకా దేహం ఉంటుంది కదా చనిపోయేదాకా, మనసు ఉంటుంది కదా. ఏం చేయాలి మనం? మన దృష్టి మార్చుకోవాలి, ఆత్మ దృష్టిని అవలంబించు, అప్పుడు అహంకారం కొనసాగుతుంది. ప్రారంధం ఉన్నంత వరకు అహంకారం ఉంటుంది. అహంకారం జగత్తుతో, మన ఈ జగత్తు అంటే ప్రపంచం, ప్రపంచంతో వ్యవహారం చేస్తుంది, ఎన్నో సమస్యలను తెస్తుంది. కానీ నేను ఆత్మ దృష్టిలో ఉన్నాను కాబట్టి అహంకారం యొక్క సమస్యలు నాకు సమస్యలుగా అనిపించవు. లాభ నష్టాలు, సుఖ దుఃఖాలు, మరి జయాపజయాలు, మరి యవ్వనం, వృద్ధాప్యం, జననం, మరణం, పరిస్థితులు, ఈ పరిస్థితులు అన్నీ అహంకారం కల్పిస్తుంది. నేను ఎక్కడున్నాను? ఆత్మస్థితిలో ఉంటాను. అహంకారం పరిస్థితుల్లో ఏమి మార్పు ఉండదు. ఏమండి ఈయనకి ఆత్మజ్ఞానం వచ్చిందండి, కొన్ని సమస్యలు తగ్గించేద్దామండి, అట్లా ఏమి ఉండదు. కేవలం నా దృష్టి మారిందంతే. అహంకారపు సమస్యలను నేను, నా దృష్టి మారింది కాబట్టి, నా యాటిట్యూడ్ మారింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాను? నేను అహంకార సమస్యలను సాక్షిగా వీక్షిస్తాను. ఈ ప్రక్రియను, ఈ జీవన విధానాన్ని మోక్షం అంటారు. ముక్తి, మోక్షం రెండు ఒకటే. ఇప్పుడు ఏం చేస్తాను? అహంకారం యొక్క సమస్యలు నాకు ఒక లీలగా, ఒక ఆటగా, ఒక వినోదం లాగా అనిపిస్తాయి. ఎప్పుడు మన ఐదో వేదాంతరత్నం ఏం చెబుతుంది? నేను నేను మరి నా ఆత్మ స్వరూప నిష్టలో ఉండి మర్చిపోతున్నా అసలు ఆ ఆత్మ, నేను
స్వరూపం నేను ఆత్మని అనే విషయం మర్చిపోతున్నా. గుర్తుపెట్టుకోవాలి. నేను మర్చిపోతే నా జీవితం అంతా కష్టాల కడలి, జీవితం అంతా భారం. మర్చిపోతున్నా. నేను ఆత్మస్వరూపం గుర్తుపెట్టుకుని నా ఆత్మస్వరూప నిష్ఠలో ఉండి నా జీవితాన్ని ఒక ఆటగా మలుచుకుంటాను. నేను నా స్వస్వరూపం మర్చిపోయి నా జీవితాన్ని భారం చేసుకుంటున్నా. నా స్వస్వరూపాన్ని మర్చిపోయి భారం చేసుకుంటున్నా. జీవితాన్ని కకావికలం చేసుకుంటున్నా. చిరిగిన విస్తరలాగా చేసేసుకుంటున్నా. నేను స్వరూప నిష్ఠలో ఉండి, అంటే ఆత్మజ్ఞానం గుర్తు తెచ్చుకుని, నేను దేహం కాదు నేను ఆత్మను అని అనుకుని ఒక ఆటగా మలుచుకుంటా. ఇప్పుడు మాట చెప్తాను వినండి జాగ్రత్తగా. ఒకడు అన్నం లేదు, వాడికి తినాలంటే అన్నం లేదు, ఆకలితో అలమటిస్తున్నాడు. రెండోవాడు శుభ్రంగా అన్నం ఉంది, చాలా హ్యాపీగా ఉన్నాడు, కానీ శివరాత్రి అని ఉపవాసం చేశాడు. మరి ఇద్దరు ఒకటే కదా, ఇద్దరికి లోపల ఆకలి ఉంది కదా. ఒకడు ఉపవాసం ఉన్నాడు, ఒకడు స్టార్వింగ్ ఆకలితో అలమటిస్తున్నాడు. ఇంకోడు కావాలని ఉపవాసం ఉన్నాడు. ఒకడు స్టార్వింగ్, ఒకడు ఫాస్టింగ్. రెండు ఒకటే, కానీ వాళ్ళ యాటిట్యూడ్లో తేడా ఉంటుంది. పరిస్థితి ఒకటే, కానీ వాళ్ళ దృక్పథాలు వేరు. మనస్సును ఆత్మస్థితిలో ఉంచితే సమస్యలు సమసిపోతాయి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాం, మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలంటే చాలా కష్టం. అసలు మంచు, ఓకే, చలి, మరి కష్టం, చాలా కష్టం. మన పాదాలు సహకరించవు, ఎంతో బాధ. కానీ చాలా మంది ఎక్కుతారు కదా. అదొక హాబీ, అదొక అడ్వెంచర్ స్పోర్ట్ అని ఏం చేస్తారు వాళ్ళు, ఆ పర్వతాన్ని ఎక్కుతారు మంచిగా. అసలు ఎవరెస్ట్ శిఖరం అధిరోహించాలంటే వాళ్ళు టక్టక నేను ఎక్కుతానండి ఎవరెస్ట్ శిఖరం టక్టక ఎక్కరు. పర్మిషన్ ఉండదు. నేపాల్ గవర్నమెంట్కి ఒక అప్లికేషన్ పెట్టుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నేపాల్ గవర్నమెంట్ ద్వారా వాళ్ళు ఎప్పటికో, ఇప్పుడు ఈసారి మనం ఇవాళ అప్లికేషన్ పెడితే 1 yearకో 2 yearsకో మనకి ఇస్తారు పర్మిషన్. ఓకే, నువ్వు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించవచ్చు అని. అలా కష్టపడి డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకుని నేపాల్ గవర్నమెంట్తో వాళ్ళు ఎవరెస్ట్ పర్వతం ఎక్కుతారు. ఎంత ఖర్చుతో కూడుకున్న పని, పర్వతారోహణ. మరి తిరిగి వస్తాంలే తెలియదు. మాకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది చనిపోతారు, మళ్ళీ రారు. ఈ మధ్యన మాకు తెలిసిన వాళ్ళ సంబంధించిన ఆయన చనిపోయాడు అమెరికాలో. చాలా పెద్ద పర్వతం ఎక్కాడు, వాళ్ళ ఫ్రెండ్స్తో 3-4 కలిసి ఎక్కారు. అక్కడ ఎక్కి ఏదో మంచు తుఫాన్ వచ్చిందన్నారు, టప్ అయిపోయారు. వాళ్ళ బాడీ పార్ట్స్ కూడా దొరకల, జారిపోయారు, ఎక్కడికి లోయలో పడిపోయారు. కానీ వాళ్ళకి హాబీ. అంత కష్టంతో కూడుకున్నటువంటి పర్వతారోహణ వాళ్ళకి హాబీ. చాలా ఆనందంగా ఎక్కుతారు వాళ్ళు. మనం వస్తామో తెలియదు, మనం బతుకుంటామో తెలియదు. ఇంత అడ్వెంచరస్ స్పోర్ట్ మనం చెయ్యాలి, నాకు ఇష్టం, నాకు హాబీ, చేస్తారు వాళ్ళు. అంటే పరిస్థితులు సహకరించకపోతే దేహపతనం జరిగిపోతుంది, అంటే మరణం సంభవించవచ్చు. అయినా అది తెలిసినా కూడా వారికి బాధ అనిపించదు. ఇవన్నీ వాళ్ళకి తెలుసు. వారికి అడ్వెంచర్ స్పోర్ట్. వారు ఆ అనుభవాన్ని కావాలని స్వాగతిస్తారు ఆనందంగా. ఇలా స్వాగతించటం మోక్షం. అయిష్టంగా ప్రతిఘటనతో పర్వతాన్ని అధిరోహించటం సంసారం. ఇది తేడా మోక్షానికి సంసారానికి. బాహ్యంలో మార్పులు ఉండవు, దృష్టిలో మార్పు, దృక్పథంలో మార్పు. జ్ఞాని దృక్పథంలో ఆ ఎవరెస్ట్ శిఖరం పక్కన పెట్టండి. జ్ఞాని దృక్పథంలో ప్రతి ఎక్స్పీరియన్స్, ప్రతి అనుభవం స్వాగతించాల్సిందే. ఆగతే స్వాగతం కుర్యాత్. అసలు మనకు అనుభవాలు ఎట్లా వస్తాయి? మన జీవితంలో మన అనుభవాలన్నీ, మన జీవితం ఎలా నడుస్తుంది చెప్పండి? ఎలా నడుస్తుంది మన జీవితం? భగవంతుడు దయ, భగవంతుడు ఎలా నడిపిస్తే అలా నడుస్తుంది. బ్రహ్మరాత, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. బ్రహ్మరాత కాదు. మన జీవితం, నీ జీవితం, నా జీవితం, ఎవరి జీవితం అయినా కూడా ప్రారబ్ధ కర్మను అనుసరించి నడుస్తుంది. ప్రారబ్ధ కర్మ అదృష్టం.
మనకు తెలియదు. దట్స్ ఇట్, అంతే. ఆ ప్రారబ్ధ కర్మ ద్వారా వచ్చినటువంటి మన జీవిత అనుభవాల్ని, రేపు పక్షవాతం వచ్చింది, రేపు క్యాన్సర్ వస్తుంది, ఒకడు బ్రహ్మాండంగా ఉంటాడు, ఒకడు అంతా తెల్లారి లేస్తే అన్ని పాప పనులే చేస్తాడు, ఒక దుర్మార్గుడు, పరమ దుర్మార్గుడు, వాడు చాలా హెల్తీగా ఉంటాడు, బాగా బాగా ఆరోగ్యంగా, బాగా హెల్త్ కాన్షియస్గా ఉన్నవాళ్ళు, యోగా చేసేవాళ్ళు, ఎప్పుడు ఆల్కహాల్ ముట్టుకోరు, ఎప్పుడు క్లబ్కి వెళ్ళరు, అంత మంచిగా ఉంటారు, అంత జ్ఞానంతో ఉంటారు, నలుగురికి మేలు చేస్తారు, పర ఉపకార కర్మలే చేస్తారు, అసలు పర అపకార కర్మ చేయరు. ఏది చేసినా వాళ్ళు మంచే చేస్తారు అందరికి. వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది, వాళ్ళకి ఏదో ఇంకొకటి ఏదో పక్షవాతం వస్తుంది, ఇంకేదో వస్తుంది. ఎందుకు ఇట్లా జరుగుతుంది మనకు అర్థం కాదు. బుర్ర పగలు కొట్టుకోకూడదు, దేవుడు అన్యాయం చేస్తున్నాడు అనుకోకూడదు. మన ప్రారంధము, సంచిత కర్మలు, కోట్ల 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 జన్మల ముందు మనం ఏదో చేసింది ఒక సంచి ఉంది, ఆ సంచిలోంచి తయారై ఒక చిన్న ముక్క వస్తుంది, ప్రారంధ కర్మ అంటాం దాన్ని. ఆ ప్రారంధ కర్మ ఈ శరీరానికి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఈ శరీరం ఆ ప్రారంధ కర్మ అనుసరించి నడుస్తుంది. ఆ ప్రారంధ కర్మతో ఈ శరీరం నడిచేటప్పుడు మనం మళ్ళీ కొన్ని జిమ్మిక్కులు చేస్తాం, వాటిని ఆగామి కర్మలు అంటారు. షటప్ అంటాం ఎవరినో, అది పాపం కదా. నేను చంపేస్తా అంటాం, నేను నరికేస్తా అంటాం, ఏదేదో పాపాలు చేసేస్తాం, పాప కర్మలు చేస్తాం, పాపం వస్తుంది. పుణ్యకర్మలు చేస్తాం, పుణ్యం వస్తుంది. మళ్ళీ పుణ్యం పాపం మూట కట్టుకుంటాం. ఇలా పుణ్యం పాపం మూట కట్టుకోవటం ఆగామి కర్మల ద్వారా, అంటే మనం చేసే కర్మల ద్వారా, ఈ దేహంతో మనం చేసే కర్మల ద్వారా, అంటే ప్రారంధాన్ని బట్టి కదా ఈ దేహం వచ్చింది, ప్రారంధాన్ని బట్టి కదా మనకు అన్ని అనుభవాలు వస్తున్నాయి. అనుభవాలన్నీ అందరికి ఒకే రకంగా ఉండవు కదా. సో కాబట్టి నేను ఆగామి కర్మలు, ఇప్పుడు ప్రజెంట్గా చేసే కర్మలు ఆగామి కర్మలు అంటారు. ఈ ఆగామి కర్మల ద్వారా మళ్ళీ పాపం పుణ్యం, ఈ పాపం పుణ్యం అక్కడికి వెళ్ళిపోతుంది, సంచిలోకి, సంచిత కర్మంలోకి వెళ్ళిపోతుంది. కొన్ని ఆగామి కర్మల్లో పాపం పుణ్యం ఇక్కడే అనుభవిస్తాం. బ్యాట్మెన్ ఒకటి చెంపదే కొడితే వాడిని నిన్ను కూడా కొట్టేస్తాం, అది అక్కడే అనుభవిస్తున్నావు అనమాట. నువ్వు వాడు కొట్టలేదు అనుకో, అక్కడికి వెళ్ళిపోయింది, సంచిత కర్మలోకి వెళ్ళిపోయింది అనుకో. సో ప్రారంధ కర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మ, ఇయే మనకు ఉండేది, ఈ మూడే. జ్ఞానికి సంచిత కర్మలన్నీ కూడా అయిపోతాయి, కరిగిపోతాయి అన్నమాట. జ్ఞానం వస్తే, ఆత్మజ్ఞానం వస్తే సంచిత కర్మలు ఉండవు. ఆ బ్యాగులు కోట్ల కోట్ల జన్మల్లో సంపాదించుకున్న లారీలు టన్నులు అయిపోతాయి. ఒక చిన్న అగ్గిపుల్ల గీశారనుకోండి, ఒక నిప్పు కణం, చిన్న నిప్పు కణం లారీల దూదిని భస్మం చేసేస్తుంది కదా. అలా జ్ఞానం రాగానే ఎన్ని లారీలు ఎన్ని టన్నులు ఉన్నా కూడా ఆ సంచిత కర్మలన్నీ కూడా దగ్ధమైపోతాయి. అదే జన్మరాహిత్యం. ఇప్పుడు మళ్ళీ జ్ఞానంకి వస్తున్నాం. జ్ఞాని ఎలా ఉంటాడు? ప్రారంధం ద్వారా వచ్చిందిరా బాబు, నాకు ఈ అనుభవం అంతా ప్రారంధం ద్వారా వచ్చింది, నేను రెసిస్ట్ చెయ్యను, స్వాగతిస్తా. మనం పెళ్లికి వెళ్ళాం, పెళ్లికి వెళ్తే మనకి ఏం చేస్తారు, అక్కడ ఎంట్రన్స్ గేట్ లో పన్నీర్ చల్లుతారు. ఇప్పుడు మనం చక్కగా పొట్టి చీర కట్టుకుని తయారవుతాం, మన పక్కన పని మనిషి కూడా మరి పెళ్లి కదా, దానికి కూడా మా పని మనిషికి కూడా మంచి చీర కట్టి తీసుకొస్తాం. పని మనిషికి మీద కూడా పన్నీర్ చల్లుతారు. అవి ఆమె పని మనిషి అని వాళ్ళకి తెలియదు పాపం, పన్నీర్ చల్లే వాళ్ళకి గెస్ట్ అనమాట, అంత గెస్ట్లే, వచ్చిన వాళ్ళంతా గెస్ట్లే కదా. వాళ్ళు పని మనిషి కాబట్టి పన్నీర్ చల్లొద్దు, యజమాని మీద చల్లాలి, అట్లా ఏమి ఉండదు ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి. వచ్చే వాళ్ళందరికీ పన్నీర్ చల్లండి అంటారు. స్వాగతం, ఆగతే స్వాగతం కురియా, అంతే. నాకు ఏ అనుభవం వచ్చినా కూడా స్వాగతించాలి. అంటే అయిష్టం చూపించకూడదు అనమాట, నిరోధించకూడదు. స్వాగతం కుర్యాత్, ఇది నా ప్రారంధం, ఇది నా కర్మ, నేను చేసినందువల్ల నాకు వచ్చింది అనుకుని స్వాగతం కుర్యాత్. దాన్ని తితిక్ష అంటారు, దృఢమైన మనస్సు, తితిక్ష, టఫ్ మైండ్ అనమాట. ఈ రకమైనటువంటి మనస్సుని మోక్షం అంటారు. ఈ రకమైనటువంటి ఒక రకమైన నిరోధక శక్తి అని కూడా అనకూడదు, టఫ్ మైండ్, తట్టుకునే శక్తి అనమాట. నిరోధక శక్తి అందాం పని. ఇప్పుడు జ్ఞాని అంటే ఏంటి? జ్ఞానికి వృద్ధాప్యం ఉండదు అనుకోకూడదు, వృద్ధాప్యం ఉంటుంది.
మరి జ్ఞాని కూడా బిజినెస్ చేస్తాడు, జ్ఞానికి కూడా 10 లక్షలు నష్టం వస్తుంది, జ్ఞానికి కూడా డబ్బులు ఎగ్గొడతారు కొంతమంది. నేను ఎప్పుడు తీసుకున్నాను అంటాడు, 10 లక్షలు తీసుకుని నేను ఎప్పుడు తీసుకున్నాను అంటాడు, నోటు చూపించి అంటాడు, ఇస్తాలేవయ్యా అంటాడు. తప్పు మన ట్రబుల్స్ చేస్తారు చాలా మంది ఈ జగత్తులో, చాలా సమస్యలు ఎదుర్కొంటాడు. జ్ఞానికి కూడా పని వాళ్ళు దొరకరు, మంచి మంచి వర్కర్స్. ఇప్పుడు మన కాలేజీలు పెడతారు, కొత్తగా కాలేజీ పెట్టారంటే ఈ కాలేజీలో లెక్చరర్స్ అందరూ వాళ్ళు లాగేసుకుంటారు. అన్ఎథికల్ గానే ఉంటుంది మరి, జగత్ అంతా అట్లాగే ఉంటుంది మరి. అట్లా జ్ఞాని బిజినెస్ పెడితే మంచి వర్కర్లు రిజైన్ చేసేసి అక్కడ పోతారు. ఎవరో పేపర్ పెడతాడు, ఈ పేపర్లో పనిచేసే వాళ్ళంతా అక్కడికి వెళ్ళిపోతారు, వాడు ఎక్కువ జీతం ఇస్తాడు. అలా అందరికీ ఉన్న సమస్యలే జ్ఞానికి కూడా ఉంటాయి. మునిహి బాలవత్ చరేత్ శుద్ధస్య క్రియమాణే కర్మని నా లేప. అంటే పరిస్థితులు జ్ఞాని ప్రవర్తనను మార్చలేవు. జ్ఞాని తత్వం అంటే ఆత్మజ్ఞానం. ఏమిటి? జీవిత సమస్యలలో, జీవిత అనుభవాల్లో జ్ఞాని యొక్క అసలు యాటిట్యూడ్ ఏమిటి, దృక్పథం ఏమిటంటే జ్ఞాని జీవిత సమస్యల్లో, జ్ఞాని జీవిత అనుభవాల్లో ఏది అప్రియం కాదు. ఆల్ ఆర్ వెల్కమ్. అసలు అన్వెల్కమ్ సిచ్యువేషన్ అనేది ఉండదు. నేను మీకు పదే చాలాసార్లు చెప్పాను, పరిస్థితులు మన ఆధీనంలో ఉండవు. ఒక మాట. రెండో మాట ఏం చెప్తాను నేను? ప్రవర్తన మన ఆధీనమే. ఈ 2 మాటలు గుర్తుపెట్టుకోండి. ఇదే భగవద్గీత చెప్పేది, ఇదే ఉపనిషత్తులు చెప్పేది. పరిస్థితులు మన ఆధీనంలో ఉండవు. ప్రారంభం ఇస్తుంది, ప్రారంభం అదృష్టం కదా, నీకు తెలియదు కదా ఏ పరిస్థితులు వస్తాయో. నీ ఆధీనం కాదు. అన్ని పరిస్థితుల్ని నువ్వు ఎదుర్కోవాలి, తప్పదు. అయిష్టంగా ఎదుర్కోవద్దు, ఇష్టంగా ఎదుర్కో, అంతే. పరిస్థితులు ప్రారంభం వల్ల వస్తాయి. అన్ని పరిస్థితులకి నువ్వు పన్నీరు చల్లాలి, స్వాగతం పలకాలి. చేదు అనుభవాలు కావచ్చు, మరి మంచి తీపి అనుభవాలు కావచ్చు, సమబుద్ధితో స్వీకరించవలసిందే. ఏది అప్రియం కాదు. ఇది మోక్షానికి నిర్వచనము. ఇదే మోక్షానికి నిర్వచనము. 65వ శ్లోకం చూద్దామా? స ఏవ ధన్య ఆత్మజ్ఞః సర్వభావేషు యస్ సమః పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ నిస్తర్షమానసః. ఇది 65వ శ్లోకం. ఆత్మజ్ఞాని జీవితం ధన్యం అంటున్నారనమాట. అటువంటి ఆత్మజ్ఞానికి ఏ రోజు కూడా భారం అనిపించదు. కానీ మనకి ముఖ్యంగా సాఫ్ట్వేర్ వాళ్ళకి మండే సిండ్రోమ్ అంటారు. మండే సిండ్రోమ్, ఇది గుర్తుపెట్టుకోండి. మండే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఎంతవరకు ఉంటారు? మండే, ట్యూస్డే, అట్లా 5 రోజులు పనిచేస్తారు. 2 రోజులు సెలవులు కదా. ఇప్పుడు వాళ్ళకు కూడా వీకెండ్స్లో సెలవులు ఉండట్లా, మొత్తం 24/7 ఉంటుంది పని. అది పక్కన పెట్టండి. శనివారం, ఆదివారం సెలవులు బాగా ఎంజాయ్ చేసిన తర్వాత సోమవారం ఆఫీస్కి వెళ్ళాలి అనిపించదు. ఇది మండే సిండ్రోమ్. మండే ఆఫీస్కి వెళ్ళటం ఇష్టం ఉండదు. వీకెండ్ కోసం ఎదురు చూస్తాడు, వీక్ అయిపోతాడు. మండే ఆఫీస్కి వెళ్ళటం ఎంతో భారం అనిపిస్తుంది. కాబట్టి మనందరికి ఏముండాలి? కామ్, కరేజియస్, కాన్ఫిడెంట్ మైండ్ ఉండాలి. చీర్ఫుల్. మనకి ఒక చెరగని చిరునవ్వు, ముఖం మీద చిరునవ్వు ఉంటుంది అనమాట. ఎవరికి ఉంటుంది? ఎవరి మనసు అయితే కామ్గా ఉంటుందో, కరేజియస్ అంటే ఏ సిచ్యువేషన్, ఏ పరిస్థితి, ఈ ప్రారంభ పరిస్థితులన్నీ ఎదుర్కోగలను అని కరేజియస్ మైండ్, కామ్ మైండ్, కాన్ఫిడెంట్ మైండ్. ఆ కామ్, కరేజియస్, కాన్ఫిడెంట్ మైండ్ ఉన్న వాళ్ళకి ముఖం ఎప్పుడు కూడా చిట్టపట్ల ఆడుతూ ఉండదు. చిరునవ్వు ఉంటుంది ముఖం మీద. హ్యాపీగా ఉంటారు వాళ్ళు మనతో కాసేపు కూర్చుంటే బాగుంటుంది అనిపిస్తుంది.
చాలా ఆనందంగా ఉంటుంది అనమాట మనకి. వాళ్ళతో మాట్లాడితేనే ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ముఖం చిరునవ్వు. ఏడుపు మొహం, ఆముదం మొహం, ఆముదం దగ్గర మొహం వాళ్ళతో కూర్చుంటే వాడు చూస్తే అట్లా, వీడు చూస్తే ఇట్లా, ఆడు చూస్తే అట్లా. మరి వాళ్ళు అట్లా ఉన్నారు, వీళ్ళు ఇట్లా ఉన్నారు. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు బాబో! ఇట్లా మాట్లాడారనుకోండి మనకేమనిపిస్తుంది? ఎందుకు ఇతనితో ఎందుకున్నాం మనం? ఆ బాధలన్నీ మనకే వస్తాయి గదా! మనం హాయిగా ఉన్నాం. అతనితో కాసేపు మాట్లాడంగానే అయన్నీ మనకు ట్రాన్స్‌ఫర్ అయిపోతాయి. ఆయన మా రెండో అమ్మాయి ఇట్లా అంటాడు, మూడో అమ్మాయి ఇట్లా అంటాడు, రెండో అల్లుడు మంచివాడు కాదంటాడు. ఏదో ఆయన కష్టాలని చెప్పుకుంటాడు. ఆ కష్టాలన్నీ మనకు ట్రాన్స్‌ఫర్ అయిపోతాయి. అటువంటి వాళ్ళతో చెవుల్లో దూది పెట్టేసుకోవాలి. వింటున్నట్టు నటించాలి, వినకూడదు. వింటే మీకు కూడా అవన్నీ ట్రాన్స్‌ఫర్మ్ అయిపోతాయి ఆ కష్టాలన్నీ. అందుకే అష్టావక్ర అంటున్నారు మోక్షధనం, మోక్షధనం, జ్ఞానధనం, ధన్యః, ధన్యః అంటే గొప్ప ధనవంతుడు, ప్రపంచంలోనే గొప్ప ధనవంతుడు, అతను అదృష్టవంతుడు. అన్ని పరిస్థితుల్లోనూ సమబుద్ధిని కలిగి ఉంటాడు. సమబుద్ధి అంటే ఆలోచన సరళి, ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది? ఆగతే స్వాగతం కుర్యాత్. అన్ని సంఘటనలు, అన్ని పరిస్థితులు స్వాగతించవలసిందే. పశ్యన్, శృణ్వన్, స్పృశన్ చూస్తూ, వింటూ, తాకుతూ అన్నింటినీ చూస్తాడు. శృణ్వన్ వింటాడు. ఏం వింటాడు? కుటుంబ సభ్యులే తిడతారు రిటైర్ అయిపోతే. రిటైర్ అయిపోయిన తర్వాత పేపర్ అక్కడ పెట్టి పేపర్. నువ్వు ఆఫీస్‌కి వెళ్ళే పని లేదు కదా! ఎందుకు పేపర్? పిల్లలు చదువుకుంటారు. తర్వాత నువ్వు తర్వాత చదువుకోవచ్చు కదా! వాళ్ళు ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత. ఇట్రా, ఇట్రా నిన్నే ఇట్రా ఈ బెండకాయ ముక్కలు తరుగు. నిన్నేనయ్యా! ఆయన పెద్ద డైరెక్టరు. పెద్ద చైర్మన్. మరి ఐఏఎస్ ఆఫీసరు. ఇంట్లో రిటైర్ అయిపోయిన తర్వాత కూరగాయలు తరుగు. బాబుని స్కూల్‌కి తీసుకెళ్ళు. ఇలాంటి మీనియల్ జాబ్స్ చెప్తారు. స్వామి చిన్మయానంద ఒక మాట చెప్తారు. స్వామి చిన్మయానంద ఏం చెప్తారంటే, ఒక చెవిట హియరింగ్ ఎయిడ్ పెట్టుకున్నాడు ఒకాయన. చిన్మయానంద భక్తుడు. నాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నాయండి. నన్నంతా విమర్శిస్తున్నారు, తిడుతున్నారు ఫ్యామిలీలో. ఏం చేయను స్వామీజీ అంటే, ఆయన అన్నాడు, నీకు హియరింగ్ ఎయిడ్ ఉంది కదా! అందుకే కదా నీకు వినపడుతున్నాయి ఆ మాటలన్నీ. ఓ పని చెయ్యి, స్విచ్ ఆఫ్ చేసుకో. వాళ్ళు ఏదైనా నిన్ను విమర్శిస్తుంటే, తిడుతుంటే హియరింగ్ ఎయిడ్‌ని స్విచ్ ఆఫ్ చేసేసుకో అని స్వామి చిన్మయానంద సలహా చెప్తాడు ఆయనతో. జిగ్రన్, అశ్నన్ తింటాడు, వాసన చూస్తాడు. క్లుప్తంగా చెప్పాలంటే 5 జ్ఞానేంద్రియాల ద్వారా, పంచ జ్ఞానేంద్రియాల ద్వారా జగత్తులోని అనుభవాలు మంచిగా పొందుతాడు. బంధాలు లేని మనసు. మామూలుగా అందరూ ఒక రకమైన పరిస్థితులకు బానిసైపోతారు. జాగ్రత్తగా వినండి. మనలో చాలా మందికి అలవాటు ఉంటుంది. సెటప్ ఒక సెటప్‌కి మనం అడ్జస్ట్ అయిపోతాం. అంటే బానిసైపోతాం. పరిస్థితులు మారితే కలత చెందుతాం. నాకు నిద్ర పట్టలేదు సార్. నాకు అక్కడ అలవాటు. ఏంటి అలవాటు నీ బొంద? మారినియి పరిస్థితులు. సెటప్‌కి అలవాటయిపోయావన్నమాట. ఒక కాఫీ తాగటానికి కాఫీ తాగుతారా అక్కయ్య గారంటే, తాగుతానమ్మా. పాలు గేదె పాలేనమ్మా అంటారు. కాదండి మన పాకెట్ మిల్క్ ప్యాకెట్ మిల్క్ అండి అంటే, ప్యాకెట్ ప్యాకెట్ మిల్క్ కొంచెం ఇబ్బందమ్మా నాకు. నేను గేదె పాలు తాగుతా అంట. ఆ! గేదె పాలు తాగాల. గేదె పాలతోనే కాఫీ పెట్టాలా. మరి కాఫీ పొడింతెయ్యాలి. మరి పంచదార కొంచెం, కొంచెం ఒక్క స్పూన్ కూడా కాదు, అర స్పూన్ ఎయ్యాలి. ఇలా పెద్ద లిస్ట్ చదువుతారనమాట ఆళ్ళు. వాళ్ళకి అట్లా కాఫీ పెట్టేవాళ్ళు. వాళ్ళకి అట్లా కాఫీ పెట్టి ఇవ్వాలంటే మనం చచ్చిపోతాం. ఇది నిబంధనలు. ఒక కాఫీ తాగటానికి 20 నిబంధనలు పెడతారు. పాలెన్ని పోయాలి, పంచదార ఎంతెయ్యాలి, ఆ! కాఫీ పొడి ఎంతెయ్యాలి, లిస్ట్ చదువుతారనమాట. ఇలా కొన్ని ప్రత్యేక పరిస్థితులకు బానిస అయిపోయే వ్యక్తులు సంసారంలో కూరుకుపోతారు. పర్ఫెక్షన్ కావాలంటారు. అందుకు చాలా కండిషన్స్ పెడతారు. పర్ఫెక్షనిస్ట్, పర్ఫెక్షనిస్ట్ అంటే సంసారి. అతను రోగి. అతను యోగి కాదు, రోగి. అహంకారం పర్ఫెక్షన్‌కు ఎప్పుడు ఆమడ దూరంలోనే ఉంటుంది. కెమిస్ట్రీలో ఐడియల్ గ్యాస్ అంటారు. ఐడియల్ గ్యాస్ అనేది అసలుండదు. అలాగే అహంకారం పరిపూర్ణంగా
మనుగడ సాగించలేదు. జ్ఞాని పర్ఫెక్షనిస్ట్ కదా. ఎట్లా? అహంకార కోణంలో కాదు, ఆత్మ కోణంలో. జ్ఞాని పర్ఫెక్షనిస్ట్. ఆత్మ కోణంలో ఆందోళన ఉండదు. ఎందుకని? ఆత్మ నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ. కాబట్టి సమస్య లేదు. నిస్తర్ష మానస. స్పర్శ అంటే బంధం, అంటే బంధం లేనిదనమాట. ఏం అవసరాలు ఉండవు, ఏం కోరికలు ఉండవు. దయానంద స్వామీజీ అంటారు, విలాసాలన్నీ అవసరాలుగా మార్చుకునేవాడిని సంసారి అంటారు. అంటే లగ్జరీస్ అన్ని నెసెసిటీస్గా మార్చుకుంటాడు వాడిని సంసారి అంటారు. విలాసాలన్నీ అవసరాలుగా మార్చుకునేవాడిని సంసారి అంటారు. దయానంద స్వామీజీ చెప్తారు ఈ మాట. అవసరాలని అంటే నెసెసిటీస్ని లగ్జరీస్గా మార్చుకుంటాడు జ్ఞాని. అవసరాలని విలాసాలుగా మార్చుకుంటాడు జ్ఞాని. అవసరం, విలాసం, చెప్పండి తేడా ఏంటి? తేడా ఏమిటి? అవసరం అంటే అది లేనిదే మనకు బతుకుండదు, మనం జీవించలేం. విలాసం అంటే సుఖం, భోగం. అది జీవిత అవసరం కాదు. ఆ సుఖాలు లేకపోయినా మనిషి హాయిగా బతకగలడు. సంసారి ప్రయాణం విలాసాలతో అవసరాలు తెచ్చుకుంటాడు. ఇది సంసారి ప్రయాణం, అన్ని విలాసాలే. జ్ఞాని ప్రయాణం అవసరాలని విలాసాలుగా భావిస్తాడు. మోక్షం అంటే ఏంటి చెప్పండి? మోక్షం అంటే ప్రతి విషయము ఒక విలాసమే. ఒక డ్రై చపాతి, ఎండిపోయిన రొట్టె ముక్క కూడా జ్ఞానికి పెద్ద లగ్జరీ అన్నమాట. ఒక ఎండిపోయిన రొట్టె ముక్క జ్ఞానికి ఒక లగ్జరీ. మనకు ఒక చపాతి పెద్ద ప్రాజెక్ట్. అమ్మా, గోధుమ పిండి ఇంత తీసుకో, దాంట్లో ఇది కలుపు, దాంట్లో కొంచెం నెయ్యి, ఇన్ని పాళ్ళు నెయ్యి, ఇన్ని పాళ్ళు గోధుమ పిండి, అది ఇది చెప్పి గనం మీద కాల్చా. అమ్మ, బాగా మార్చకూడదు, కొంచెం కాలగానే తిప్పు, మళ్ళీ తిప్పు అని ఎన్నో రకాలు పెట్టి ఆ గోధుమ రొట్టె ఎలా ఉండాలంటే, నాకు డైమండ్ షేప్ లో ఇష్టం అమ్మా, గుండ్రంగా చేస్తావేమో పొరపాటు, అట్లా చేయొద్దమ్మా. గోధుమ రొట్టె డైమండ్ షేప్ లో చేసి ప్లేట్లో పెట్టు. ఎటువంటి ప్లేట్లో పెడతావమ్మా? స్టీల్ ప్లేట్ నాకు నచ్చదు, నాకు వెండి ప్లేట్లో పెట్టాలమ్మా, సిల్వర్ ప్లేట్లో పెట్టి. ఎంత మరీ వేడిగా ఉండొద్దమ్మా, కొంచెం వేడిగా ఉండాలి. ఇలా ఆ వంట చేసేటటువంటి కుక్కు పెద్ద నరకం అనమాట. ఆ కుక్కు చచ్చిపోతాడు, ఇంకా వాడు చేయలేడు, ఇంకా వెళ్ళిపోతాడు. ఇది ఇన్ని ఆంక్షలు ఉంటాయి. అదే ఒక ఎండిపోయిన రొట్టె శుభ్రంగా తింటాడు జ్ఞాని. అజ్ఞాని ఇవన్నీ కండిషన్స్ పెడతాడు. 66 క్వ సంసారః క్వచ భాసః క్వ సాధ్యం క్వచ సాధనం ఆకాశస్యేవ ధీరస్య నిర్వికల్పస్య సర్వదా. క్వ సంసారః, ఆకాశంతో పోలుస్తున్నారనమాట. సంసారికి ప్రతి సంఘటన ఒక సమస్య. ప్రతి సంఘటన. ఇప్పుడు జ్ఞానికి అజ్ఞానికి అనుభవాలు ఒకటే కదా, మార్పే ఉంటుంది. క్వ సంసార. జ్ఞాని అడుగుతున్నాడు క్వ సంసార, ఎక్కడుందా సమస్య? క్వచ ఆభాస, అసలు జగత్ ఎక్కడుంది? ఆభాస అంటే వ్యక్తంగా ఉండటం. ఇక్కడ వ్యక్తం అంటే ఏమిటి? సమస్యలతో నిండిన జగత్ ఎక్కడుంది? సమస్యలతో నిండిన జగత్ ఎక్కడుంది బాబు? సమస్యలు లేవు, సంఘటనలు ఉన్నాయి. ఆత్మస్థితిలో ఉన్నటువంటి నన్ను అవి తాకలేవు. నా వివేతి కుతశ్చనేతి. కాబట్టి సాధ్యం అంటే గమ్యం ఏమిటి, లక్ష్యం ఏమిటి? నాకొద్దు, నాకేమొద్దు. ఆగతే స్వాగతం కుర్యాత్. నాకు అద్దిల్లు ఇష్టం లేదు, సొంతిల్లు కావాలి. ఏమైనా సరే సొంతిల్లు కావాలి. ఇదొక కోరిక అనమాట, బాగా స్ట్రాంగ్ డిజైర్. ఇటువంటి భావన ఉంటే ఏం చేస్తావు? ఘర్షణ, ఒత్తిడి, ఆందోళన. ఇల్లు కట్టుకోవటం కోసం ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ప్రాజెక్ట్, అదొక పెద్ద తపన. ఎక్కడికి వెళ్ళటానికి లేదండి, చాలా పెద్ద ప్రాజెక్ట్ పెట్టుకున్నానండి, ఇల్లు
చాలా పెద్ద ఇల్లు కట్టుకుంటున్నానండి, ఇది ఒక సమస్య అండి. తలుపులండి 50 తలుపులండి ఈ కింద గ్రౌండ్ ఫ్లోర్‌కి. మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్‌కి ఏమో 60 తలుపులు పెట్టుకున్నానండి. ఇలా తలుపులన్నీ, కిటికీలన్నీ సమస్యల వలయంలో చిక్కుకొని నలిగిపోతావు. అంటే ఒక ప్రత్యేక పరిస్థితిని నీవు లక్ష్యంగా పెట్టుకున్నావు. నీకు ఆందోళన, ఒత్తిడి తప్పవు. వీటిని ఏమంటారంటే టార్గెట్ హిట్టింగ్, టార్గెట్ హిట్టింగ్ డెడ్‌లైన్స్ అంటారు. ఎంతో అలజడి, ఎంతో బెంగ, మరి చంచలం, కకావికలమైన మనస్సు. అందుకే స్ట్రెస్ రిలీవింగ్ ప్రోగ్రామ్స్ ఎన్నో పెడుతున్నారు. అందుకే జ్ఞానికి సాధ్యం ఉండదు, అసాధ్యం ఉండదు. అన్ని సెటప్‌లు ఓకే. జ్ఞానికి అన్ని సెటప్‌లు ఓకే. కాబట్టి సాధనలు కూడా ఏముండవు. జ్ఞాని సాధ్య సాధన రహితః. ఇదే మాట శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తారు. న ఏవ తస్య కృతేన అర్థః న అకృతేన ఇహ కశ్చన. ఈ రోజే మంచి రోజు, ఈ రోజే మంచి రోజు. ఎవరో మంచిగా చెప్తారు ఒక ఆయన. ఫ్యూచర్ ఈజ్ నాన్ ఎగ్జిస్టెంట్ బికాస్ ఇట్ ఈస్ నాట్ ఎట్ బోర్న్. ఫ్యూచర్ ఈజ్ నాన్ ఎగ్జిస్టెంట్, ఇట్ ఈస్ నాట్ బోర్న్. Past is non-existent because it is already gone. Future is putla, inka putla. Past వెళ్ళిపోయింది. Don't bother about non-existent past and non-existent future. Don't bother. The only thing that is existent is present. The only thing that is existent is present. ఎందుకన్నారు present అని? It is called present. It is called present because it is a present given by the Lord. It is a present given by the Lord to you. ఇది చూడండి ఎంత బాగుందో. అక్కడ 5 ఎకరాలు హైటెక్ సిటీ పక్కనే 5 ఎకరాలు కొనమన్నారు. అప్పుడు ఎంత చెప్పారు? 5,000 చెప్పారు. ఎకరం 1000 రూపాయలు. నేను కొనలా అని బాధపడ్డాడు. ఎప్పుడో జరిగింది. అది పాస్ట్ అయిపోయింది కదా. ఫ్యూచర్, నేను పోతే వీళ్ళు ఏమైపోతారు, నా పిల్లలు ఏమైపోతారు, మరి ఎట్లా అసలు ఎట్లా నేను పోతే ఇలా అసలు ఏం తెలియదు వీళ్ళకి. వీళ్ళకి అసలు ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏం తెలియవు నాకు తెలిసినట్టుగా అని బాధ. ఫ్యూచర్ గురించి బాధ, పాస్ట్ గురించి బాధ. క్వచ సాధ్యం క్వచ సాధనం ధీరస్య సర్వదా. జ్ఞానికి ఇవేం ఉండవు. నిర్వికల్పస్య, విభజించలేని ఆత్మస్థితిలో ఉంటాడు. 5 వేదాంత రత్నాల్ని గుర్తుపెట్టుకుంటాడు. మీకు పేజ్ మార్కర్ ఇచ్చాం, మీకు పుస్తకంలో పెట్టుకునేటటువంటి లీవ్స్ ఇచ్చాం. ఆ పేజ్ మార్కర్లో ఒక పక్కనేమో 5 వేదాంత రత్నాలు, ఒక పక్కన 5 చైతన్య లక్షణాలు. అది అందరి దగ్గర, మన వాళ్ళ దగ్గర ఉన్నాయి. విశ్వరూప ఈశ్వరుడు ఇచ్చిన వినోదాన్ని జ్ఞాని ఆస్వాదిస్తాడు. ఆకాశం ఏం చేస్తుంది? అన్ని సంఘటనలు తనలో ఇముడ్చుకుంటుంది. కానీ ఆకాశం ఆ సంఘటనలకు మార్పు చెందదు. అసంగంగా ఉంటుంది. అలాగే నేను అన్ని జీవిత సంఘటనలను స్వీకరిస్తా. ప్రారంభం యొక్క బహుమతి అనుకుంటా. ఆపూర్వమానం అచల ప్రతిష్టం సముద్రమాపహ ప్రవిశంతి యద్వత్. ఎన్నో నదులు సముద్రంలో వచ్చి కలుస్తాయి. గంగ కలుస్తుంది, మరి మురుగునీరు కలుస్తుంది. సముద్రం నిశ్చలంగా పవిత్రంగా ఉంటుంది, ఏమీ భంగం కలగలేదు. అలాగే జ్ఞానిలో అన్ని ప్రవేశిస్తాయి, అన్ని అనుభవాలు ప్రవేశిస్తాయి. వికారానికి లోను కాడు, ఆకాశంలాగా చెల్లించాడు. 67 సజయత్ అర్ధ సన్యాసి పూర్ణస్వరస విగ్రహ అకృతిమోనవచ్ఛిన్నః సమాధిర్యస్య వర్తతే. కృత్రిమం అకృత్రిమం అంటే కృత్రిమం లేకుండా అతనికి మాత్రమే విజయం లభిస్తుంది. ఎవరికి? జీవితంలో సిరి సంపదలు, పేరు ప్రఖ్యాతలు, కీర్తి ప్రతిష్టలు,
పద్మశ్రీ, పద్మభూషణ్ బిరుదులు ఇవన్నీ నిజమైన విజయాలు కాదు. శంకరాచార్య అంటారు, ధాతుర్లోక సాధితో వా తతకిం, శంభోర్లోక శాసితో వా తతకిం, విష్ణోర్లోకో వీక్షితో వా తతకిం. ఏంటయ్యా? సో వాట్? సో వాట్? ఏన స్వాత్మ నైవ సాక్షాత్ కృతో భూత్. నువ్వు బ్రహ్మలోకానికి వెళ్ళాయా, కైలాసానికి వెళ్ళు, విష్ణులోకానికి వెళ్ళు, ఏంటి ఎన్ని లోకానికి వెళ్ళావు, ఏం లాభమయ్యా? వర్తమానంలో ప్రజెంట్లో నువ్వు తృప్తిగా జీవించలేకపోతున్నావు. నా భార్యతో ప్రాబ్లం అంటావు, నా భర్తతో ప్రాబ్లం అంటావు, పిల్లలతో ప్రాబ్లం అంటావు, అసలు నా దేవుడు ఎందుకు ఇట్లా పొట్టిగా పుట్టించాడు అంటావు, నా జుట్టు రాలిపోతుంది అంటావు. ఎప్పుడు అసంతృప్తి, ఎప్పుడు అసంతృప్తి. వర్తమానంలో తృప్తిగా జీవించలేకపోతున్నావు. ఇది వరకు ఒక చిన్న ఇంట్లో నివాసం ఉన్నావు, ఇప్పుడు పెద్ద రాజభవనం, పెద్ద స్పేషియల్ బిల్డింగ్, ఏసీ గదిలో పడుకున్నావు, సుఖం లేకపోతున్నావు. మరి పరిస్థితులు మారినాయి కదా. బ్రహ్మలోకం నుండి శివలోకానికి, ఆ తర్వాత విష్ణులోకానికి ఏం లాభం వెళ్తే? నీవు జీవించి ఉండగా వర్తమానంలో సుఖంగా జీవిస్తున్నావా, అది ముఖ్యం. అంటే జీవన్ముక్తి ముఖ్యము. తతక్యం తతక్యం. సో వాట్, సో వాట్? అందుకే అష్టావక్ర మహర్షి అంటున్నారు, స జయతి. నువ్వు పూరి గుడిసెలో ఉన్నా కూడా తృప్తిగా బతుకుతున్నావా? పెద్ద పెద్ద భవంతుల్లో నివసించకపోయినా కూడా, హోమ్ థియేటర్లు, స్విమ్మింగ్ పూలు లేకపోయినా కూడా, ఒక చిన్ని పూరిపాకలో దోమల మధ్య జీవితం గడుపుతూ ఏమంటాడు జ్ఞాని? అహం పూర్ణ అస్మి అంటాడు కదా. ఇది నిజమైన విజయం అంటారు అష్టావక్ర మహర్షి. పూర్ణ స్వరసహ అంటే పూర్ణ ఆత్మానందం అన్నమాట. విగ్రహ అంటే స్వరూపం. అకృత్రిమ అంటే సహజ ఆనందం, అంటే ప్రతిబింబ ఆనందాన్ని ఆస్వాదిస్తాడు, కానీ దాని మీద ఆధారపడ్డు. మన విషయానందాలు అనుభవిస్తాడు, విషయానందాలు అనుభవిస్తాం, కానీ వాటి మీద ఆధారపడటం సంసారం. అనవచ్ఛిన్న అంటే ఏంటి? అనంతమైన ఆత్మ. అంటే అవచ్ఛిన్నం అంటే పరిమితం అని అర్థం, అనవచ్ఛిన్న అంటే అపరిమితం. అంటే ఎప్పుడు ఆత్మస్వరూపాన్ని, ఆత్మస్థితిని, చైతన్య స్థితిని మర్చిపోడు. ఇప్పుడు సైకిల్ దొక్కుతాడు ఒక వ్యక్తి, ఏదో ఆలోచిస్తుంటాడు, మరి సెంటర్ ఆఫ్ గ్రావిటీ మర్చిపోడు కదా. ఆటోమేటిక్గా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు బ్యాలెన్స్ అవుట్ అవుతుంది కదా. ఏదన్నా కొంచెం అవుట్ అయింది అనిపిస్తే కొంచెం హ్యాండిల్ బార్ అటు ఇటు తిప్పి బ్యాలెన్స్లో ఉంటాడు. ఇప్పుడు కొంతమంది నెత్తి మీద కొండ పెట్టుకుంటారు, నృత్యం చేస్తారు, వాడి దృష్టి అంతా నిరంతరం నెత్తి మీద ఉన్న కొండ మీదే ఉంటుంది. అలాగే జ్ఞాని జగత్తులో వ్యవహారాలు ఎన్ని చేస్తున్నా, కుటుంబ వ్యవహారాలు చూస్తున్నా, తన స్వస్వరూపాన్ని మర్చిపోడు. దీన్నే సహజ సమాధి అంటారు. సహజ సమాధి అంటే ఆత్మస్థితిని మర్చిపోకుండా ఉండటం. పతంజలి సమాధి కాదు, అష్టాంగ యోగ సమాధి కాదు. తన ఆత్మస్థితిని మర్చిపోకుండా వ్యవహారాలు చేయటాన్ని ఏమంటారు? సహజ సమాధి అంటారు. 68 శ్లోకం. బహునాత్రకి ముక్తేన జ్ఞాతతత్వో మహాశయః భోగ మోక్ష నిరాకాంక్షి సదా సర్వత్ర నీరసః. అంటే ఒక తెలియగల వ్యక్తి, అంటే తన స్వస్వరూప స్థితిని తెలుసుకున్నవాడు, అంటే జీవన్ముక్త స్థితిని తెలుసుకున్నవాడు, చిత్తశుద్ధి కలిగిన వాడు, మోక్షాన్ని మరి వివిధ రకాలుగా ఎందుకు వర్ణించాలి? క్లుప్తంగా చెప్పాలంటే మోక్షం అంటే నిరాకాంక్షి, అంటే అతనికి ఏమీ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, అంటే బంధించే కోరికలు ఉండవు. ప్రాధాన్యతలు ఉంటాయి, రెఫరెన్సెస్ ఉంటాయి. వేదాంతం ప్రాధాన్యతలకు అడ్డు చెప్పదు. ఇప్పుడు నువ్వు బఫే డిన్నర్కి వెళ్ళావు, బఫే డిన్నర్లో అక్కడ 24 స్వీట్లు ఉన్నాయి, జిలేబీ, మరి కలాకంద్, ఏదో రకరకాల స్వీట్లు పెట్టారనుకో బఫే డిన్నర్లో. నువ్వు అక్కడ ఉన్నాయి కదా, నువ్వు ఏది కావాలో తింటావు, నీవు కోరుకున్నటువంటి నీకు ఇష్టమైన పదార్థం తినొచ్చు. అది బైండింగ్ డిజైర్ కాదు, బంధించే కోరిక కాదు. నీకు కాఫీ, టీ, పాలు ఏది కావాలి అని అడిగితే నీకు నచ్చింది చెప్తావు. ఇది సంసారం కాదు. ఒక టైంలో కాఫీ కడుపులో పడకపోతే పిచ్చెక్కుతుంది, నాకు నిజం పిచ్చెక్కుతుంది.
6కి నా కాఫీ పడాలి. ఇది నేను మెడిటేషన్‌లో కూర్చున్నా కూడా ఆ టైంకి కాఫీ పడాల్సిందే. లేకపోతే నాకు మెడిటేషన్ కుదరదు. దీనిని ఆకాంక్ష అంటారు. ఆకాంక్షలన్నీ తొలగించుకో. నీ జీవితం నుండి అటువంటి ఆకాంక్షలు తొలగించుకో. నిరాకాంక్షి ముక్తః భవతి. నిరాకాంక్షి ముక్తః భవతి. ఇలా కోరికలు లేకుండా చేసుకోవటమే మోక్షం అంటారు అష్టావక్ర మహర్షి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.